సూక్ష్మదర్శి ఆవిష్కరణకు ముందు కంటికి కనిపించని జీవ ప్రపంచం గురించి మనకు తెలియదు. పాఠ్యభాగ ప్రకారం సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించిన ప్రముఖ శాస్త్రవేత్త సమూహంలో లేని వారెవరు? జాన్ సమ్మెడామ్ ఉన్నాడండి, అంటోనీ వాన్ లియోనక్ ఉన్నాడండి, అంతినాసియన్ కర్చర్ ఉన్నాడండి, రాబర్ట్ హుక్ ఉన్నాడండి. ఇక్కడ అంటోనీ వాన్ లియోనక్ అని రెండోసారి అన్నాడు, అతని పేరు కాకుండా గ్రోవర్ మెడల్ వచ్చింది కాబట్టి ఇతను తప్పండి. నెక్స్ట్, 674 సంవత్సరంలో అంటోనీ వాన్ లియోనక్ తన సూక్ష్మదర్శిని ద్వారా అనేక సజీవ కణాలను పరిశీలించాడు. అయితే కింది వాటిలో ఆయన పరిశీలించిన వాటిలో లేని అంశం ఏంటండి? వైరస్లు అండి. ఇవన్నీ ఉన్నాయండి, మిగతా అన్నీ ఉన్నాయి. రాబర్ట్ హుక్ చేసిన కణావిష్కరణ ప్రయోగం సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. రాబర్ట్ హుక్ 665లో బెండు ముక్కను పరిశీలించి కణం అని పేరు పెట్టాడండి. కరెక్ట్ ఆన్సర్ అండి. లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం. బెండు ముక్కలో కణాలు తేనెపట్టు లాంటి ఖాళీ గదుల నిర్మాణాలను పోలి ఉంటాయని హుక్ గమనించాడు. ఈ మూడోది కూడా కరెక్టేనండి. రాబర్ట్ హుక్ పరిశీలించిన బెండు కణాలు మరి అగ్గుపుల్లలోని కణాలు సజీవమైనవనండి. రాంగ్ అండి, ఇవి నిర్జీవమైనవండి. స్లైడ్ తయారీలో కవర్ స్లిప్ యొక్క ద్వివిధ ప్రయోజనాన్ని సరిగా సూచించేదాన్ని ఎన్నుకోండి. ద్వివిధ ప్రయోజనం అంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. నీటి బుడగలను అడ్డుకుంటుందండి. కరెక్ట్ అండి, నీటి బుడగలను అడ్డుకుంటుంది. రంగును పెంచుతుంది, రంగును పెంచే స్టెయినర్స్ అండి. కటకానికి తడి తగలకుండా రక్షణ ఇస్తూనే పదార్థం ముడతలు పడకుండా ఒత్తి పడుతుంది. కరెక్ట్ అండి, 2 పాయింట్లు కరెక్ట్, అంటే 2వ ఆన్సర్ కరెక్ట్ అండి. పదార్థాన్ని కదలకుండా చేస్తుంది, కరెక్టేనండి. దానికి కాంతిని ఇచ్చేది మాత్రం మిర్రర్ అండి. ఫిల్టర్ పేపర్ అవసరం లేకుండా చేస్తుందండి. ఫిల్టర్ పేపర్ అవసరమేనండి. కవర్ స్లిప్ వేసిన తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న నీటిని ఫిల్టర్ పేపర్ సాయంతో శుభ్రపరచాలండి. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ 2 అండి. నిశ్చితి, రాబర్ట్ బ్రౌన్ కణాన్ని కనుక్కున్న 180 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని కనుక్కున్నారు. 100% నిజమండి. కణాల్లోని మిగతా భాగాల కంటే కేంద్రకం చాలా స్పష్టంగా మరియు దట్టంగా కనిపిస్తుంది. కరెక్ట్ అండి. కానీ ఇక్కడ 2 కరెక్టే. కేంద్రకాన్ని కనుక్కున్నాడు, ప్రయోగం చేయలే అండి. ఇక్కడ ప్రయోగంలో స్పష్టంగా మరియు దట్టంగా కనిపిస్తుంది. ఏ ఆర్ 2 సరైనవి, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదండి. డి రైట్ ఆన్సర్ అండి. మానవ బుగ్గ కణాలు ఒకటి ప్రయోగం ఉన్నదండి మన బుక్లో. అలానే కణ నిర్మాణం సంబంధించిన సరైన వాక్యాలను ఎన్నుకోండి. ఇక్కడ బుగ్గ కణాలు తీసేటప్పుడు ప్లాస్టిక్ స్పూన్ వాడాలండి. కేంద్రకం మధ్యలో ఉంటుంది. కరెక్టే అండి. ఎందుకంటే బుగ్గ కణాలు సజీవ కణాలు, జంతు కణాలు అండి. ఈ జంతు కణాల్లో కేంద్రకం మధ్యలో ఉంటుందండి. రిక్తిక చిన్న పరిమాణంలో ఉంటుంది, అందువల్ల కణంలో కేంద్రకం మధ్యలో ఉంటుంది. వెలుపలి పొర కణకవచం తప్పండి, అది మొక్క కణాల్లో ఉంటుంది. మానవ బుగ్గ కణాలు ఏంటంటే జీవ కణాలు కాబట్టి దీంట్లో కణకవచం ఉండదండి. కణద్రవ్యం జిగురులా ఉంటుంది. కరెక్ట్ అండి, ఈ 3 కరెక్టేనండి. మానవ రక్తంలోని వివిధ కణాలు పరిశీలించినప్పుడు కింది వాటిలో కేంద్రకం లేని కణం ఏంటిది? కేంద్రకం ఎర్ర రక్త కణాల్లోనండి. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదండి, మిగతాన్ని తెల్ల రక్త కణాలండి. ఇది ఒక రసాయన రంజకం. కేంద్రకాన్ని స్పష్టంగా చూడడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని ప్రత్యామ్నాయంగా మిథిలిన్ బ్లూ లేదా ఎర్ర సిరను కూడా వాడవచ్చు. సాప్రనిన్ అండి. కరెక్ట్ ఆన్సర్, బి రైట్ ఆన్సర్ అండి. కణం మరియు దాని భాగాలకు సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. కణత్వచం కొన్ని పదార్థాలను మాత్రమే లోపలికి బయటకు అనుమతిస్తుంది. కరెక్ట్ అండి. ఉల్లిపొర కణాల్లో కణత్వచం పైన ఉండే అదనపు పొరను కణకవచం అంటారు. కరెక్టేనండి. కణద్రవ్యం అనేది ఒక విజాతీయ పదార్థం అండి, సజాతీయ కదండి. విజాతీయ పదార్థం. బుగ్గ కణాల్లో కేంద్రకం దాదాపు మధ్యలో ఉంటుంది. బుగ్గ కణాలు ఎందుకంటే అండి జంతు కణాల్లో కేంద్రకం మధ్యలో ఉంటుంది. వృక్ష కణాల్లో కేంద్రకం సైడ్కు ఉంటుంది. ఎందుకంటే రిక్తిక పరిమాణం పెద్దగా ఉంటుంది కాబట్టి అందులో సైడ్కు ఉంటాయండి. సో బుగ్గ కణాల్లో కేంద్రకం మధ్య చరిత్రకు సంబంధించి కింది వాటిలో సరైన వాస్తవాన్ని గుర్తించండి. రాబర్ట్ హుక్ తయారు చేసింది సాధారణ సూక్ష్మదర్శిని అండి, సంయుక్త సూక్ష్మదర్శిని అండి అని తయారు చేసింది. 400 సంవత్సరాల క్రితమే ఎలక్ట్రాన్ కాదండి సాధారణ సూక్ష్మదర్శిని కనుక్కున్నారు. సాధారణ సూక్ష్మదర్శిలో ఒకటే కటకం ఉపయోగిస్తారండి. 1990 సంవత్సరంలో జకారస్ జాన్సన్ మొదటి సూక్ష్మదర్శిని కనుక్కున్నాడు. ఇది కరెక్ట్ అండి. ఈ 3 తప్పండి. ఏకణ జీవులు అమీబా, క్లామిడోమోనాస్ జీవక్రియలకు సంబంధించి అత్యంత ఖచ్చితమైన వాక్యాన్ని ఎన్ని వాక్యాలు ఉండండి? అత్యంత ఖచ్చితం అంటే అన్నిటికంటే కరెక్ట్ అయిన ఆన్సర్.
అత్యంత ఖచ్చితమైన ఆన్సర్ అంటే ఒక్కటే అండి. సింపుల్ అన్నిటికి ఇది ఒక్కటే ఆన్సర్ అండి. కేవలం ఒకే కణం ఉంటుందండి వీటిలో. అది అనేక రకాల జీవక్రియలను నియంత్రిస్తుంది. ఇది అత్యంత ఖచ్చితమైన వాక్యం అండి. శరీరంలోని వివిధ భాగాల నుండి సమాచారం సేకరించి బదిలీ చేసే పొడవైన శాఖయుతమైన కణం ఏదండి? నాడీ కణం అండి. కరెక్ట్ ఆన్సర్. మానవ రక్త కణాల వర్గీకరణ ప్రకారం కింది వాటిలో రేణురహిత కణాల వర్గానికి చెందిన జంట ఏది? నేను చెప్పానండి. 2 సైట్లు ఫిల్ ఉంటేనేమో రేణురహితకేమో సైట్లు ఉంటాయండి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి 2 ఇచ్చానండి. కానీ మోనోసైట్లు, లింఫోసైట్లు అండి. మోనోసైట్లు, లింఫోసైట్లు డి కరెక్ట్ ఆన్సర్ అండి. సూక్ష్మదర్శిని స్లైడ్ తయారీలో ఉపయోగించే గాజు పలకకు సంబంధించి సరైన కొలత ఏంటండి? 2 మిల్లీమీటర్ల మందం ఉండాలండి. 3 నుంచి 8 సెంటీమీటర్ల వెడల్పు ఉండాలండి. రెండోది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, అమీబా తన ఆకారాన్ని మార్చుకొని చలించే దశలను సరైన క్రమంలో అమర్చండి. శరీరాన్ని ముందుకు పొడుచుకొని మిథ్యాపాదాలు ఏర్పడతాయి అండి. మిథ్యాపాదాలు ఏర్పడడం వల్ల దాని ఆకారం మారుతుంది. దాంతోపాటు చలనం జరుగుతుంది. అమీబాని పొడుచుకొని మిథ్యాపాదాలు ఏర్పడి దాని ద్వారా ఆకారం కూడా మారుతుందండి, చలనం కూడా జరుగుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఏంది 1, 2, 3, 4 అండి. కణాల ఆకారాలకు సంబంధించి కింది జతలో తప్పుగా ఉన్నదని గుర్తించండి. అమీబా అనిశ్చిత ఆకారం అండి. ఏ ఆకారం ఉండదు. అది మిథ్యాపదం ముందుకు పొడుచుకొస్తున్న కొద్దీ మిథ్యాపదం ఏర్పడి ఆ మిథ్యాపదం ద్వారా అనిశ్చిత ఆకారం ఏర్పడుతూ ఉంటుందండి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎముక కణ నక్షత్రాకారం కరెక్ట్ ఆన్సర్ అండి. రేఖిత కండరాలు వెడల్పుగా ఉండి అడ్డగీతలను కలిగి ఉంటాయండి, పొడవుగా ఉంటాయండి ఇవి. ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారంలో ఉండడం కరెక్ట్ అండి. కణ పరిమాణంలో సంబంధించి కింది వాటిలో తప్పు ఉన్న భావనను గుర్తించండి. మిల్లీమీటర్ అనేది 1000 మైక్రాన్లకు సమానం. కరెక్టేనండి. 1 మిల్లీమీటర్ అనేది 1000 మైక్రాన్లకు సమానం. ఉష్ణపక్షి గుడ్డు అన్నిటికంటే పెద్ద కణ కరెక్ట్ అండి. జీవి యొక్క పరిమాణం పెరిగే కొద్దీ ఆ జీవిలోని కణాల పరిమాణం పెరగదండి, కణాల సంఖ్య పెరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. జీవి యొక్క పరిమాణం పెరిగే కొద్దీ ఆ జీవిలోని కణాల సంఖ్య పెరుగుతుంది, కానీ కణాల పరిమాణం కాదండి. అతి చిన్న బ్యాక్టీరియా గణం 0.1 నుండి 0.5 మైక్రాన్ల వరకు ఉంటుంది. ఓకే అండి. నిశ్చితి కేంద్రం మరియు కణాంగాలను మైక్రోస్కోప్లో స్పష్టంగా చూడడానికి రంజనం చేయడం అవసరం అండి. కంపల్సరీ రంజనం చేయాలండి. కణంలోని వివిధ భాగాలు రంజకాలను వేరువేరుగా పీల్చుకుంటాయి. అవునండి, రంజనం చేసినప్పుడే కావండి అవి వేరువేరుగా పీల్చుకుంటాయి. దీని వివరణ కావండి. ఏఆర్ 2 సరైనవి, ఏఆర్కు సరైన వివరణ అండి. ఇది స్టైనింగ్ గురించి ఇచ్చారండి, కాబట్టి సరైన వివరణ. రాబర్ట్ బ్రౌన్ కంటే ముందే 18వ శతాబ్దంలో జంతువుల భావ్యచర్మ కణాల్లో కేంద్రకాన్ని మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్తనండి పెలిస్ పాంటానా. ఇంపార్టెంట్ అండి. బాగానే రాశారు, బాగానే ఆలోచించారు. కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టు అండి క్వశ్చన్ ప్రశ్నను సరిగా చదివి ఆప్షన్స్ను కూడా సరిగా చదివితే ఇంకా ఈజీగా చేసేవారు. వెరీ గుడ్ అండి.